ఒక్కసారి అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర వైపు మనం ఒకసారి ప్రయాణం చేద్దాము. ఆంధ్రప్రదేశ్లో 25 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు కూడా అక్కడ ఎన్నికలు జరిగిన నేపథ్యం మనం చూస్తున్నాము. ఈసారి హోరాహోరీగా రెండు అంటే ఒకటి కూటమిగా, అలాగే మరొకటి వైఎస్ఆర్సీపీ రెండు చాలా బలంగా ఢీకొన్నాయి. ఒకరినొకరు ఈసారి గెలవాల్సిన అనివార్యత రెండు పార్టీలకు ఉండడము, ఆ రెండు సంబంధించిన ఆ రెండు గ్రూప్స్కి ఉండడం వల్ల చాలా క్లియర్గా వైసీపీ ఈసారి అధికారంలోకి రావాల్సిన అనివార్యత ఉంటే, అదే సందర్భంలో కూటమిలో కూడా అదే తరహా ఆలోచన విధానం మనకు కనిపించింది. ఓవరాల్గా చూస్తే మాత్రం మనం చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక రకమైన అవగాహన ఉంటే, కేవలం అసెంబ్లీకి సంబంధించి చూస్తే మాత్రం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చాలా పెద్ద స్థాయిలో గొడవలు జరగడం మనం చూసాము. ఒకటి రెండు కాదు, చాలా అంటే ఇంతకుముందు చెదురుమదురు ఘటనలు జరిగేవి కానీ బట్ ఈసారి కొద్దిగా పెద్దగానే జరిగినట్టుగా అర్థమవుతుంది. అంతేకాకుండా పోలీసుల కాల్పుల వరకు కూడా 2-3 సంఘటనలు దారితీసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే విషయం పైన పూర్తి అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి కూడా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. మనం చూస్తున్నాం కోటిరెడ్డి అయితే ఇక్కడ 2-3 విషయాలు. మొదటిది, ఈ రెండు సమూహాలు, రెండు గ్రూప్స్ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్ని తీసుకున్నాయన్నది మొదటిది. ఖచ్చితంగా దాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? ఓవైపు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది బీజేపీ, టీడీపీ, అలాగే జనసేన. గతంలో 2014లో ఈ కూటమి గెలిచింది. అప్పుడు 2014లో వైసీపీ ఓడిపోయింది. ఆ తర్వాత విడివిడిగా 3 పార్టీలు పోటీ చేసినప్పుడు వైసీపీ గెలిచింది. ఈ కూటమిలోని 3 పార్టీలు కూడా ఓడిపోయి కేవలం 23 సీట్లకు మాత్రం 24 సీట్లకి టెక్నికల్గా పరిమితమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఈ కూటమి ఈ రెండు పార్టీలు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయన్న దాని మీద మీ విశ్లేషణ? చిదంబరం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు గత 2 నెలలుగా సాగుతున్నటువంటి ఎన్నికల ప్రచార పర్వం అంతా ముగిసి ఈరోజు ఓటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. ఎన్నికల సమయం కూడా ముగిసిపోయింది. సో ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే బూతుల్లో ఉన్నారో వాళ్ళతో తప్పితే ఇక ఓట్లు వేసేటువంటి అవకాశం కూడా లేదు. అయితే 2019, 2014తో పోల్చినట్లయితే ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి పోలింగ్లో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరస్పర దాడులు, ప్రత్యర్థుల మీద హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు కూడా నియంత్రించలేనటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధానమైన కారణం 2 పార్టీల వైపు నుంచి కూడా ఇది జీవన్మరణ సమస్యగా పార్టీలు తీసుకున్నాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అంటే 2014లో వైసీపీ అధికారంలోకి రాలేదు, కేవలం 67 స్థానాలకు పరిమితం అయిపోయింది. అధికారంలోకి తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టింది. అట్లాగే 2019కి వచ్చేప్పటికీ ఒకవైపు అప్పటికే అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక ధీమా ఉంది. పార్టీ అంటే అప్పుడు పసుపు కుంకుమ కానీ మరొకటి కానీ రకరకాల పథకాలు చివరి నిమిషంలో ప్రవేశపెట్టిన దాని మీద ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి ఒక విశ్వాసం చాలా క్లియర్గా ఉండడం ఒకవైపు. రెండో వైపు ప్రభుత్వంలో ఎలాంటి అంటే అప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం, వైసీపీకి ప్రభుత్వపరమైనటువంటి అంటే పట్టు ఎక్కడా లేకపోవడం అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానివలన శాంతియుతంగా 2 ఎన్నికలు కూడా శాంతియుతంగా జరిగినటువంటి వాతావరణమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. నిజానికి ఒక్క చోట కూడా రీపోలింగ్ జరిగేటువంటి వాతావరణం కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితిని కనుక చూసేట్లయితే అటు నాయకుల మధ్య ఇటు ప్రజల మధ్య కూడా విద్వేషాలు తీవ్రస్థాయికి పెరిగాయా అనేటువంటి అభిప్రాయం కలిగేటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈసారి అధికారంలోకి రాకుండా ఉండేట్లయితే అంటే గత 5 సంవత్సరాలకు జరుగుతున్నటువంటి సంఘటనల్ని మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అంటే రాజకీయ ప్రత్యర్థుల్ని అంతమొందించేటు అంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో అంతమొందించే స్థితి ఉందా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేటువంటి ప్రయత్నం జరుగుతూ వచ్చింది. సో ఇది రాజకీయ నాయకులకి ఆ పార్టీలకు కూడా జీవన్మరణ సమస్యగా తలెత్తింది అనేది కనిపిస్తున్నటువంటి విషయం. అందులో భాగంగానే ఈసారి కనుక అధికారంలోకి రాకుండా ఉండేట్లయితే ఖచ్చితంగా పార్టీ మనుగడ ప్రమాదం అవుతుంది అనేటువంటిది ఇటు తెలుగుదేశం పార్టీలోను అటు వైసీపీలో కూడా క్లియర్గా కనిపిస్తోంది. ఇందులో భాగమే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన బీజేపీతో పొత్తు తీసుకోవడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. గతంలో అంటే 99లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు ఎన్నికలను ఫేస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఇది 6వ ఎన్నిక. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఫేస్ చేసినటువంటి జనరల్ ఎన్నికల్లో ఇది 6వ ఎన్నిక. కానీ ఈ 6 తాను అంటే ఇప్పుడు ప్రస్తుతం రిజల్ట్ లేదు కాబట్టి ఇప్పటివరకు 2 సార్లు గెలిచారు, 3 సార్లు ఓటమి చెందారు. అయితే 3 సార్లలో కూడా 2019 మాత్రమే ఒక ప్రత్యేక పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఒంటరి పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ. ఒక్క 2019లో మాత్రమే ఒంటరి పోరాటం చేసింది.
సో ఇప్పుడు ఖచ్చితంగా జీవనమరణ సమస్య కాబట్టే బీజేపీ వైపు నుంచి ఒక రకంగా వాళ్ళతోటి వాళ్ళు పెట్టినటువంటి అన్ని టర్మ్స్ కండిషన్స్ అంగీకరించి చివరికి ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రస్తుతం కూటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి వాతావరణం ఆ పార్టీకి వచ్చింది. మరోవైపున ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు రకరకాల కారణాలు మొత్తం మీద వైసీపీ కనుక ఈసారి అధికారం రాకుండా ఉండేట్లయితే వైసీపీ నేతల మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయి అనేటువంటిది, అంటే ఆ పార్టీలో సెకండ్గా ఉన్నటువంటి లోకేష్ ఇంతకుముందే ఒక రెడ్ డైరీని పట్టుకొని మరీ అందరి పేర్లు నేను నోట్ చేశాను, వీళ్ళందరూ అంతు చూస్తామనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. అంటే ఈసారి కనుక వైసీపీకి అధికారం లేకుండా ఉండేట్లయితే, ఒకవేళ ఓటమి చెందితే ఆ నాయకుల పరిస్థితి ఏంటి అనేది వాళ్ళలో కూడా ఒక భయాందోళనని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ జీవన్మరణ సమస్య కారణంగానే రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక సంఘటనల్ని మనం అడగబోతున్నాం ఇప్పుడు. యాక్చువల్లీ ఎందుకంటే మనం చూస్తున్నాం యూజువల్లీ ఎన్నికల సందర్భంలో ఏ పార్టీ అయినా ఓడిపోతుంది అని అనుమానం వచ్చినప్పుడు గతంలో చూస్తుంటే ఈవీఎంలో రాకుండా ముందైతే ఆ హింసతోనే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఈవీఎంస్ వచ్చిన తర్వాత దాని పరిధి కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. కానీ ఈసారి అనుకున్న దానికన్నా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొద్దిగా ఎక్కువ జరిగిందేమో అని అనుమానం చాలా మందిలో ఉంది. అంతేకాకుండా ఒక పార్టీ కాకుండా రెండు పార్టీల నుంచి కూడా అదే తరహా రెస్పాన్స్ కనిపించినట్టుగా అనిపిస్తుంది. మీరెలా చూస్తారు దాన్ని? కేవలం ఫ్రస్ట్రేషన్ అనుకోవాలా, లేకపోతే ఎలాగైనా గెలవాలి అన్న ఆదుర్దాన్ని అనుకోవాలా? అంటే ఈ రెండింటి మధ్య చిన్న వేరియేషన్ మనకు ఒకటి ఉంది. ఎందుకంటే గతంలో ఈవీఎంల తరహా లేదు. గతంలో హింసాత్మక సంఘటనలు జరిగేప్పుడు బ్యాలెట్లు ఉండేవి. బ్యాలెట్లు ఉన్నప్పుడు ఏంటంటే రిగ్గింగ్ చేసుకోవడం ఇట్లాంటి వాటికి ఉండేది. ఈవీఎంలకి వీళ్ళు చేయడానికి అది తీసుకునేటువంటి టైము, వీళ్ళు ఇక్కడ నుంచి పాస్ చేయడము ఇవన్నీ జరగడానికి సాధ్యం కాదు. సో వాళ్ళు అడ్డుకోగలిగేది ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ఓటర్లను భయభ్రాంతులు చేయడం ద్వారా మాత్రమే ఓటింగ్ శాతాన్ని తగ్గించగలరు. ఇప్పుడు ఒకవేళ అధికార పార్టీకి ఎక్కువగా మహిళలు కానీ లేదా ఎస్సీ వర్గాల నుంచి కానీ ఇతర వర్గాల నుంచి కనుక ఓటు పడుతుంది అనుకున్నట్లయితే ఆ ప్రాంతాల్లో కొంత గందరగోళాన్ని సృష్టించడం ద్వారా అక్కడ ఓటర్లు బయటికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఒక ప్రాంతంలో లేదా ఆ సామాజిక వర్గ కోణంలో కానీ ఉన్న ప్రాంతంలో కనుక అలజడులు సృష్టించేట్లయితే ఆ అలజడి కారణంగా వాళ్ళలో కొంతవరకు ఈ ఓటింగ్కి దూరంగా ఉంటారు అనేటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేశారు. దాని కారణంగానే ఎక్కువగా అంటే పోలింగ్ బూతుల్లో ఇప్పుడు ఈవీఎంలు ప్రధానంగా మాచర్లో మాత్రమే మనకు కనిపిస్తున్న ఈవీఎంల ధ్వంసం. అలాగే ఇంకొక చోట రైల్వే కోడూరు అనుకుంటా, రైల్వే కోడూరులో ఒక చోట ఈవీఎం ధ్వంసం చేశారు. ఓవరాల్గా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 6 ఈవీఎంలు ధ్వంసం అయినాయి తప్పితే మిగతా చోట్ల ఎక్కడ కూడా ఈవీఎంలకు సంబంధించి కానీ పోలింగ్ బూత్లో జరిగిన పెద్ద సంఘటనలుగా కనిపించట్లేదు. ఒక తెనాల్లో జరిగినటువంటిది ఎమ్మెల్యే పైన అంటే ఓటర్ పైన ఎమ్మెల్యే దాడి కానీ ఎమ్మెల్యేని ఓటరు తిరిగి కొట్టడం కానీ జరిగింది. దీనికి బహుశా ఆ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి కారణాలు రకరకాలుగా ఉన్నాయి. తనని కుటుంబ సభ్యుల ముందే దూషించి రకరకాలుగా మాట్లాడారు. సామాజిక వర్గ కోణంలో కూడా తనను కించపరిచేలా మాట్లాడారు కాబట్టి నేను కొట్టాల్సి వచ్చిందని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారు. ఇది అంటే జరిగింది ఏదన్నా కానీ ఈసీ కూడా ఎలక్షన్ కమిషన్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునేదాకా వెళ్ళింది. ఒక తాడిపత్రి కానీ మాచర్ల కానీ ఇక్కడ తెనాల్లో కానీ జరిగినటువంటి సంఘటనలను తీవ్రంగా తీసుకోవడమే కాకుండా వాళ్ళ పూర్తిగా అభ్యర్థులందరినీ కూడా గృహ నిర్బంధం చేసేటి పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధంలో ఉంచాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేసేదాకా వెళ్ళింది. ఇక అసలు ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుందనుకుని చెప్పుకున్నటువంటి పోరంకిలు కూడా చివరి నిమిషంలో ఘర్షణ జరిగేసి ఒక ఇద్దరు గాయపడ్డటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఓటర్లను భయభ్రాంతులను చేయడం ద్వారా అంటే ప్రత్యర్థులు ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లను భయభ్రాంతులు చేసి ఆ పోలింగ్ బూతుల దగ్గరికి రావాలంటేనే ప్రజలు ఓటర్లు భయపడేలాగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారనేది మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం చిదంబరం. అయితే ఇప్పుడు మనము కీలకంగా మాట్లాడుకోవాల్సిన మరొక విషయము పోల్ పర్సంటేజ్కి సంబంధించి. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ పోల్ పర్సంటేజ్ని బట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అన్న విషయం పైన మనం డిస్కస్ చేస్తూ వస్తాం. అయితే ఈసారి గతంతో పోలిస్తే ఈసారి పెద్దగా మార్పు ఏమి ఉండదు అనే ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో 5 గంటల వరకు చూస్తే దాదాపుగా 67.1% అంటే 67% మాత్రమే పోలింగ్ అయిన నేపథ్యంలో మరొక గంట సేపు అంటే ఒకవేళ రోల్ ఓవర్ అనుకున్న ఒక 2 అవర్స్లో ఎంత శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? నిజంగానే 80%, గతంలో 80% పోలింగ్ నమోదైన నేపథ్యంలో దానికి దాటితే ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? అంతేకాకుండా వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఒక స్పెసిఫిక్ వర్గాలు మాత్రమే మాకు ఓట్లు వేస్తాయనే విధంగానే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు, వృద్ధులు, అలాగే పెద్దవాళ్ళందరూ వైసీపీకి ఓటేస్తారు. అందులో రూరల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడ ఓటేస్తే యూత్ అలాగే అర్బన్ అంతా మొత్తం మాకు ఓటు వేయబోతున్నారు అన్నది గతంలో టీడీపీ చెప్తూ వచ్చింది. వైసీపీ అదే భావిస్తుంది. సో ఈ నెంబరు గేమ్ ఎలా ఉండబోయే అవకాశం ఉందంటారు?
ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈరోజు ఓటింగ్ సరళిని మనం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ బిగిన్ అయిన దగ్గర నుంచి 11 గంటలకి అలాగే 1 గంటకి ఇలా ప్రతి 2 గంటలకి యావరేజ్ తీసుకుంటే ఈ 12 నుంచి 15% పెరుగుతూ వచ్చింది మామూలుగా అంటే ఓటింగ్ శాతం ఖచ్చితంగా. Yes. అంటే ప్రతి 2 గంటలకి పెరిగినటువంటిది 7 నుంచి 8% మాత్రమే పెరుగుతూ వచ్చేది. ప్రతి గంటకి ఒక 7 నుంచి 8% పెరుగుతూ వచ్చింది. ఓవరాల్గా మనకి 5 గంటల వరకు వచ్చినటువంటి డేటా ప్రకారం 67 దాదాపు 67.99 68% వరకు ఉంది. అయితే ఇప్పుడు ఆ తర్వాత 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంది. 6 గంటల తర్వాత ఓటర్లు ఎవరైతే బూత్లో ఉన్నారో వాళ్ళతోటి ఓటు వేయించుతారు. ఇదంతా కూడా పూర్తయ్యే లోపు రాత్రి 9-10 గంటలు కూడా అయ్యే అవకాశం ఉంది. చాలా చోట్ల ఎక్కువ మంది బార్లు తీరి కనిపిస్తూ ఉన్నారు కాబట్టి. సో ఓవరాల్గా అంటే మరొక 12 నుంచి 13% వరకు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఈ గతంలో 2019 ఎన్నికలకు సంబంధించి 79.9% వరకు వచ్చింది. అంటే 80% దగ్గరగా వచ్చింది. ఇప్పుడు కూడా 80 నుంచి అంటే 79 నుంచి 81 మధ్య పోలింగ్ శాతం ఉండేటువంటి అవకాశమే కనిపిస్తుంది. కానీ అంతకు మించేటువంటి అవకాశం పెద్దగా కనిపించడం లేదు. ఫైనల్ లెక్కలు రేపు ఉదయం తేలిన తర్వాత మాత్రమే దీన్ని పూర్తి స్థాయిలో మనం చెప్పగలం. కానీ ఓవరాల్గా ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి మన ఆ ట్రెండ్ని బట్టి కనుక గమనించినట్లయితే 80% అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక వీళ్ళు చెప్పినటువంటిది ప్రధానంగా 2 పార్టీలు చెప్తున్నటువంటిది కొన్ని వర్గాలని ఖచ్చితంగా వాళ్ళు ఓన్ చేసుకొని చెప్పేస్తున్నారు. అందులో డౌట్ ఏం లేదు. 2 పార్టీలు కూడా ఇంచుమించు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. రూరల్లో మనకు పట్టు లేదు అనేటువంటి తెలుగుదేశం చెప్తూ ఉంటే రూరలే మన బలం అని చెప్పి వైసీపీ చెప్తున్నమాట వాస్తవం. అట్ ద సేమ్ టైం మహిళలు అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో 60 దాటి పెన్షన్ తీసుకున్నటువంటి అంటే దీనికి ఇటీవల కాలంలో వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు అడ్డుకోవడం ద్వారా జరిగినటువంటి సంఘటనలు కూడా ఇందులో నేపథ్యంగా తీసుకున్నట్లయితే మహిళలు వృద్ధులు పూర్తి స్థాయిలో ఉంటారు. అలాగే మైనారిటీ వర్గాలు అంటే ఖచ్చితంగా బీజేపీతో జట్టు కట్టడం వల్ల మైనారిటీ వర్గాల్లో 90% పూర్తిగా వైసీపీ వైపు ఉన్నారని వైసీపీ వర్గాలు పూర్తిగా నమ్ముతున్నాయి. సో ఈ 3 వర్గాల మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యి కనిపిస్తూ ఉంది వైసీపీ. అలాగే అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు విద్యాధికులు ఉన్నత వర్గాలకు సంబంధించి ఎగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి వర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి వీరంతా కూడా మాకు అనుకూలంగా ఓటు చేస్తారు అనేటువంటిది అటు తెలుగుదేశం పార్టీ భావిస్తూ వస్తోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ 2 పార్టీల అభిప్రాయాలు అంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలు 2 పార్టీల్లోనూ కనిపించడం లేదు. ఈ రెండింటిని 2 పార్టీలు అంగీకరిస్తున్నటువంటి అంశమే. సో ఓవరాల్గా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి దాని ప్రకారం కనుక 80-81% ఉండేట్లయితే పోటీ హోరాహోరీగా జరిగింది అనుకునేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది చిదంబరం. ఎస్, అంటే ఇప్పుడు ఇక్కడ మరొక కీలకమైన అంశము ఏదైతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పక్కన పెడితే మనము పార్లమెంటు వాడికి వచ్చేటప్పటికి విశాఖలో మరొకసారి వాళ్ళు ఓటింగ్ వేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మనం హైదరాబాద్ గురించి ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అదే స్థాయిలో అక్కడ విశాఖపట్నం నుంచి కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడము ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఓవరాల్గా చూసినప్పుడు అంటే ఈ అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు అక్కడ ఓట్లు వేస్తున్నారు కాబట్టి దట్ ఈజ్ ఓకే. బట్ వేరే రకంగా చూసినప్పుడు మాత్రం ఆ పోలింగ్ పర్సెంటేజు అక్కడ ప్రభుత్వానికి కానివ్వండి అక్కడ ఎన్డీఏకి కానీ ఎట్లాంటి హెల్ప్ చేసే అవకాశం ఉందంటారు? ఇక్కడ అంటే 2 కోణాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది మనం హైదరాబాద్ని విశాఖపట్నాన్ని కంపేర్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు మనకు వైజాగ్లో కూడా కనిపిస్తాయి. నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు స్థిరపడే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అట్లాగే విద్యాధికులు కూడా ఎక్కువగా ఉంటారు. అర్బన్ ఓటరు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పుకొని మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంది. అట్ ద సేమ్ టైము దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ కూడా ఓటర్లుగా నమోదైనటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఓటర్లు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ అభ్యర్థులకు ఓటు వేసుకోవడానికి ఆసక్తి చూపి వాళ్ళ రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి సందర్భాల్లో కొంత ఓటింగ్ శాతం తగ్గుతుంది. రెండవది అర్బన్ ఓటరు ప్రధానంగా అంటే ఎక్కువగా విద్యాధికులు అవ్వడము, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల రీత్యా వెళ్ళిపోవడం, ఓట్లు మాత్రం ఇక్కడ ఉంటూ ఉన్నాయి కానీ వీళ్ళంతా కూడా ఆసక్తిగా వచ్చేసి ప్రత్యేకంగా ఓటు చేసేటువంటి వాతావరణం లేకపోవడం అనేది. మూడవది ప్రత్యేకంగా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా దాని గురించినటువంటి సౌలభ్యాలు ఏదో వస్తాయి అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో రాకపోవడము. ఓటరు చైతన్య కార్యక్రమాలు ఎన్ని చేపట్టినప్పటికీ అర్బన్ ఓటర్లో ఆ నిర్లిప్తత గత కొంతకాలంగా కొనసాగుతూ వస్తుంది. ఒక విధంగా చెప్పుకుంటే గతంతో పోలిస్తే ఒక 3-4% ఇప్పుడు కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ నిర్లిప్తత నుంచి అయితే పూర్తిగా అర్బన్ ఓటర్ బయటికి రాలేదనేది చాలా క్లియర్. హైదరాబాద్లో అది ఎక్కువగా కనిపిస్తూ ఉంది, వైజాగ్లో కొంత తక్కువగా కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే 2 చోట్ల ఇంచుమించు ఒకే వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది చిదంబరం.